ఊరలాడే బిర్యానీ, నోరూరించే చికెన్, మటన్ మసాలా, అద్భుతమైన విందు భోజనం మెను చూస్తేనే మతిపోతుంది. అది ఓ యువరాజు పెళ్లి కాదు, ఓ పుట్టినరోజు పండుగ. ఎవరి బర్త్డే పార్టీ అని అది చూడడానికి మనం విశాఖపట్నం వెళ్ళాలి. సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా? హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు. సాగర తీరాన సుందర నగరం విశాఖ. అక్కడ ఇదిగో వీధంతా పందిరి, కాలనీ అంతా సందడి, ఇంటి నిండా బంధువులు. కాలనీ అంతా ఇదిగో వంటకాల ఘుమఘుమలు, టపాసుల సందడి. ఇదంతా ఒకరి బర్త్డే కోసం. ఆ బర్త్డే బేబీని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ష్యూర్. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా. విశాఖ సాలిపేటకు చెందిన ఖాసిం సుజాత దంపతులు. ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఖాసిం కు కొడుకులు లేరు. ఈ ఖాసిం ఫ్యామిలీకి మూగజీవాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఓ సునకాన్ని తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ముద్దుగా రాఖీ అని పేరు పెట్టి బాబు అని పిలుచుకుంటున్నారు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇది రాఖీ బాబు అనే వీరి పెంపుడు కుక్క బర్త్డే సెలబ్రేషన్. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. రాఖీ బాబు జన్మదినం జాతక చక్రం ఎలా డిసైడ్ అయిందంటారా? కొడుకుతో సమానంగా చూసుకుంటున్న ఈ జర్మన్ షెపర్డ్ తమ ఇంటికి వచ్చిన తేదీనే రాఖీ జన్మదినంగా డిక్లేర్ చేసి ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఏడాదికేడాది రాఖీ బర్త్డే రేంజ్ పెంచుకుంటూ పోతున్న ఈ దంపతులు ఈసారి ఏకంగా పెళ్లి సందడి ఉట్టిపడేలా పుట్టినరోజును జరిపారు. 2 రోజుల ముందు నుంచే ఫ్లెక్సీని పెట్టారు. ఫ్రెండ్స్, బంధువులకు ఆహ్వానాలు పంపారు. 34 కిలోల భారీ కేక్ ను కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరిపారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేసి పిల్లలకు బెలూన్స్, బుక్స్ ఇచ్చారు. అతిథులంతా విందును ఆరగించి రాఖీ బాబుకు హ్యాపీ బర్త్డే చెప్పారు. Happy birthday,